స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. సేవాయన తండ్రి జూనియర్స్ ను బిగినర్స్ ప్రైమరీ పిల్లలను కూడా తీసుకొచ్చారు. ఎంతో సంతోషంగా ఆనందంగా మీ ఇంటిలో సంచరిస్తూ మరి ప్రభావ పాటల ద్వారా యాక్షన్ ద్వారా మరి ఎంతగానో ప్రభావ మీ సందర్భంతో కనెక్ట్ చేసిన మీ ఇంట్లో నాలుగుతారు. మరి క్లాసెస్ లో కూడా మీరు తోడుగా ఉంటూ వచ్చినది నాలుగుతారు ప్రభావ. ఇప్పుడు కూడా క్లోజింగ్ లెసన్ లో కూడా అయితే నీ దాసాన్ని నన్ను కూడా మరుగుపరిచి నీ మాటలు ప్రభావ నేను బాగా నింపుతానన్నట్లు మనవరు తెలుస్తున్నానా. మీరు నీ మాట నింపి బలహీనరాలను బలపరిచిగా ఉన్నది కొందరు స్తోత్రాలు. అది బలపరిచి విరిచి బిడ్డలకు ప్రభావ ఇచ్చిన మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నా. గమనాలు పోకున్నట్లు బిడ్డలు ప్రభావ మీ సన్నిధిలో నెమ్మదిగా కూర్చోడానికి ప్రభావ వారికి చూడగల కన్నులు గ్రహించగల మనసులు వినగల చెవులు కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఈ స్టోరీ ద్వారా కూడా బిడ్డలు మీరు ఆకర్షించుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు మనము జూనియర్స్ లో ఒక కథ విన్నాం కదా. కేజీ పిల్లలకు కూడా ఒక కథ చెప్పినాను కదా. ఏం కథ విన్నారు మీరు? మీ దగ్గర నుంచి నేను కథ వినలేదా? మార్నింగ్ గర్ల్సే విన్నారంట, బాయ్స్ అస్సలు వినలేదు. అందుకే బాయ్స్ కు భోజనం వద్దు, బాయ్స్ కు భోజనము వద్దు, గర్ల్స్ కే భోజనం పెట్టమని పాస్టర్ అంకుల్ చెప్తాం, ఆంటీకి చెప్తాం. ఏం కథ విన్నారు బాయ్స్? భోజనం కథ విన్నారా? ఏం కథ విన్నారు మార్నింగ్? వెరీ గుడ్. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఎవరిచ్చినారు నానా? ఎవరిచ్చినారు? గర్ల్స్ చిన్న మీలాంటి బాబే కదా, మీలాంటి బాబే యేసయ్యకు ఇచ్చాడు. యేసయ్య వాటిని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించి పంచి పెట్టాడు కదా. మరి జూనియర్స్ మధ్యలో కూడా జూనియర్స్ వాళ్ళకు కూడా ఆంటీ క్లాస్ తీసుకుంది. జూనియర్స్ అక్కోళ్ళు ఉన్నారు కదా, అక్క వాళ్ళు కదా. ఏం కథ చెప్పారు అక్కడ జూనియర్స్ లో? ఎవరమ్మా? గర్ల్సే వినిపిస్తుంది. జూనియర్స్ బాయ్స్ లేరా ఇక్కడ? ఉన్నారా లేదా? ఏం కథ చెప్పారు? యోసేపు. ఎవరు? ఇప్పుడు ఎన్నో కథ వింటాం మనము. ఒక కథ విన్నాం, రెండో కథ. ఎన్ని కథలు? మార్నింగ్ సెక్షన్ లో 2 కథలు ఉంటాయి, ఈవినింగ్ సెక్షన్ లో కూడా 2 స్టోరీస్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు 10 నిమిషాలు నన్ను ఎక్కువ ఏం లేదు, భోజనం ఉంటది మీకు. చేతులు కట్టుకోండి, మరి చేతులు కట్టు, మాట్లాడ రాదా మీకు? భక్తితో కూర్చుంటా యేసుని సంధింప. మరి భక్తితో కూర్చోండి, చేతులు కట్టుకోండి. మీరు చేతులు కట్టుకుంటే నేను స్టోరీ స్టార్ట్ చేసేది. మాట్లాడదు, ఎవరి దగ్గర మాటలు రావద్దు. ఎవరికి మాటలు వచ్చినా ఇక్కడ నుంచి చేస్తా, నేను స్టాండింగ్ చేపిస్తా. ఇప్పుడు ఏ బాబు ఇటు ఇటు. ఇప్పుడు కథ పేరు రెండో కథ కదా. ఇప్పుడు ఎన్నో కథ? రెండో కథ కదా. కేజీ వాళ్ళకు ఫస్ట్ లెసన్ అయిపోయింది కదా. జూనియర్స్ వాళ్ళకు కూడా ఫస్ట్ యొక్క స్టోరీ అయిపోయింది. రెండో కథగా వింటున్నాం కదా పిల్లలు. ఈ కథ పేరు లూయిస్ ప్రార్థన. ఏ ప్రార్థన చెప్పండి? ఏ ప్రార్థన? ఈ అమ్మాయి పేరు లూయిస్. ఎవరు ఈ అమ్మాయి పేరు? లూయిస్. గర్లబాయా? గర్లబాయా? అందుకే గర్లు చెప్పడమే లేదు వాళ్ళ పేరు అయినందుకు కదా.
గర్ల్ కాబట్టి ఆ పిల్లలు ఎవ్వరు కూడా వాళ్ళ పేర్లు చెప్పడం లేదు. గర్ల్ అనే బాయ్స్ చెప్పారు. చాలా గుడ్, వెరీ గుడ్ బాయ్స్ మీరు. ఈ యొక్క లూయిస్ గర్ల్ కదా, బాయ్ అమ్మా. ఈ లూయిస్ గర్ల్ కదా. ఈ అమ్మాయి లూయిస్ ప్రార్థన రాయబడుతూ వచ్చింది కదా. న్యూయార్క్ పట్టణంలో, ఏ పట్టణంలో? హైదరాబాద్ పట్టణంలో ఇక్కడ అట్నూర్ అనే విలేజ్ లో, గ్రామంలో, ఇంకా ఇక్కడ హెబ్రోన్ ప్రార్థన మందిరం. అట్లనే ఇక్కడ ఈ యొక్క లూయిస్ బాబు, ఈ యొక్క లూయిస్ న్యూయార్క్ పట్టణంలో ఒక చిన్న విలేజ్ లో, చిన్న విలేజ్ మనలాగా ఇప్పుడు ఇక్కడ ఉంది కదా అట్లూరు, చిన్న విలేజ్ లో ఏం ఉన్నారు? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న జీవిస్తా వస్తున్నారు. ఏం చేస్తున్నారు? జీవిస్తా వస్తున్నారు. కానైతే వాళ్ళు నిరుపేదలు. ఏ పేదలు? ఎవరు? లూయిస్ వాళ్ళ అమ్మా నాన్న నిరుపేదలు. అంటే కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండే, లేకపోతే ఇంకేం కూడా వాళ్ళకి ఎక్స్ట్రా ఉండదు. కాబట్టి వీళ్ళు నిరుపేదలుగా ఉన్నారు. ఎవరు? లూయిస్ వాళ్ళ ఫ్యామిలీ, లూయిస్ వాళ్ళ కుటుంబము నిరుపేదలుగా ఉన్నారు. కానీ అయినప్పటికీ వీళ్ళు ఎంతో భయభక్తులు గల వాళ్ళు. మాట్లాడు. దేవుని సన్నిధిలో చాలా డిసిప్లైన్ గా ఉండాలి నాన్న. కాబట్టి మీ టీచర్స్ కూడా మాట్లాడొద్దండి. ఆ పిల్లల్ని అల్లరి చేసేటప్పుడు ఊరికే ఇట్లా టచ్ చేయండి. ఏం చేయాలా? టచ్ చేస్తే వాళ్ళు సైలెంట్ అయిపోతారు భయపడి. కాబట్టి ఈ యొక్క లూయిస్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఎటువంటిదని చెప్పాను? నిరుపేదలు కదా. పేదరికం చాలా, వాళ్ళకి డబ్బు లేదు. కానైతే దేవుని యందు చాలా భయభక్తులు గలవారు. ఎటువంటి వాళ్ళు? చాలా భయభక్తులు కలిగిన కుటుంబం. కాబట్టి మరి ప్రతిదినం వాళ్ళు మరి ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళ అమ్మ నాన్న కలిసి అమ్మాయితో ప్రతిదినము ప్రార్థనతో ఆరంభిస్తారు, ప్రార్థనతో ముగిస్తారు. ప్రార్థనతో ఆరంభించి ప్రార్థనతో ముగిస్తారు. ఎవరి యొక్క కుటుంబము? లూయిస్ వాళ్ళ యొక్క కుటుంబం కదా. పేదలైనప్పటికీ దేవుని విషయంలో వాళ్ళు ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. ఎటు విషయంలో? దేవుని విషయంలో వాళ్ళు ఐశ్వర్యవంతులు, భాగ్యవంతులుగా ఉంటూ వచ్చారు. కానీ అయినప్పటికీ ఆ యొక్క లూయిస్ ను ఎంతో దేవునిలో భక్తిగా పెంచుతూ వచ్చారు వాళ్ళ అమ్మా నాన్న. ఎట్లా? దేవుని విషయంలో చాలా భయభక్తులుగా పెంచుతూ వచ్చారు. ప్రార్థనలో కథలు అన్నిట్లో ఆమెను దేవుళ్ళు భయభక్తులుగా పెంచుతూ వచ్చినారు. అంతే మాత్రం కాకుండా ప్రతి మీటింగ్ అమ్మాయి లూయిస్ ని తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఎక్కడికి? ప్రతి ప్రార్థనకి ఏం చేసేవాళ్ళు? వాళ్ళ అమ్మ నాన్న తీసుకొని వెళ్ళేవాళ్ళు. తీసుకొని వెళ్ళేది కాకుండా మరి ఆ బిడ్డను సండే స్కూల్ కూడా పంపించేవాళ్ళు. ఎక్కడికి పంపించేవాళ్ళు? ఇక్కడ సండే స్కూల్కి వస్తారా మీరు? ప్రార్థన మందిరానికి వస్తారా? ఇక్కడ ఎవరెవరు వస్తారు? చేతులు ఎత్తండి. ఆడ పాస్టర్ అంటుంది, మీరు వస్తున్నారో లేదో తెలియదు. చేతులు ఎత్తున్నారు కదా, చూస్తున్నాడు, బాక్స్ వేస్తుంది మీకు, తర్వాత అడుగుతుంది. అట్లనే స్టాప్ నాన్న. అప్పుడు ఈ లూయిస్ ను కూడా సండే స్కూల్ కి ప్రతి సండే దేవుని మందిరానికి తీసుకొచ్చేవాళ్ళు. ఎవరు? వాళ్ళ అమ్మ నాన్న. అన్నం లేకపోయినా, బట్టలు లేకపోయినా, ఏమి లేకపోయినా కూడా దేవుని సన్నిధికి తీసుకొచ్చేవాళ్ళు. ఎవరిని? లూయిస్ ను. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అన్నారు? నిరుపేదలు. కానైనప్పటికీ ఒక రోజు ఏమైందంటే ఈ లూయిస్ కి మరి లూయిస్ కూడా స్కూల్కి వెళ్తా వచ్చేది. ఎక్కడికి? దేవుని కలిగి ఉంది. మీలాగే ప్రతిరోజు ఆమె స్కూల్కి వెళ్తూ వచ్చేది. ప్రతి మీటింగ్ కి ఈవినింగ్ వచ్చేది, ప్రతి సండే స్కూల్ కి వచ్చేది. ఒకరోజు స్కూల్కి వెళ్తా వస్తుంది. ఎక్కడికి వెళ్తుంది?
స్కూల్కి వెళ్తా ఉంటే ఈ రోజు దినాల్లో స్కూల్ కి వ్యాన్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, బైకులు ఉన్నాయి. ఆ దినాల్లో స్కూల్ కి వెళ్ళాలంటే బైకులు ఉండేటి కాదు, వ్యాన్లు ఉండేటి కాదు. ఏం చేసేవాళ్ళు నాన్న? ఇక్కడ ఉన్నారు చాలా మంది పేరెంట్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఏం చేసేవాళ్ళు? నడిచిపోయేటోళ్ళం మేము. బ్యాగ్స్ వేసుకొని నడిచిపోయే వాళ్ళం. విలేజ్ నుంచి వేరే ఊరికి వెళ్ళి చదువుకునే వాళ్ళం. అట్లనే ఈ లూయిస్ ఏం చేస్తుందంటే నడిచి స్కూల్కి వెళ్తుంది. ఎక్కడికి? నడిచి స్కూల్కి వెళ్తా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ స్నేహితులు ఏం చేసినారంటే ఆ లూయిస్ ముందే వెళ్తుంది. కానీ అయితే లూయిస్ యొక్క బట్టలు చినిగిపోయినాయి. లూయిస్ యొక్క బట్టలు ఏమైపోయినాయి? చినిగిపోయినాయి. మరి సాక్సులు, షూ కూడా మరి హోల్ పడి మరి చినిగిపోయినాయి. సాక్సులు, షూ కూడా ఏమైపోయినాయి? హోల్ పడి చినిగిపోతే లూయిస్ ముందే వెళ్తా ఉంది. వాళ్ళ స్నేహితులు వెనకొచ్చి చూడు లూయిస్ మరి బట్టలు చినిగిపోయినాయి, సాక్షులు చినిగిపోయినాయి, షూ కూడా హోల్ పడినాయి, ఈ అమ్మాయి చర్చికి వెళ్తుంది అని ఎంతగానో వెనక వినిపిస్తా వస్తుంది. ఎగతాళి చేస్తా వచ్చినప్పుడు ఆ లూయిస్ కి వినబడుతుంది. ఆ లూయిస్ కి ఏమైపోయింది? చెవులకు వినబడింది. ముందు వెళ్తుంది కదా, వినబడినప్పుడు బిడ్డ హృదయంలో నొప్పిపడి బాధపడి మరి ఏం చేస్తుందంటే ఇంటికి వస్తుంది. ఎవరు? లూయిస్. ఎవరమ్మా? లూయిస్. చూడండి, నేను చెప్పాను కదా లూయిస్ యొక్క బట్టలు ఏమైపోయినాయన్నా? చినిగిపోయినాయి. మరి లూయిస్ యొక్క సాక్షులు చినిగిపోయినాయి. మరి షూ కూడా ఏమైపోయినాయి? హోలు పడింది, రంధ్రము పడింది కదా. చెప్పానా? అంత గట్టిగా అడగబోతున్నానా? ఆన్సర్ చెప్పాలి. చూడండి ఇక్కడ లూయిస్ మరి బట్టలు చినిగిపోయినాయి, మరి షూ కూడా చినిగిపోయినాయి, మరి షూ దగ్గర కూడా హోలు పడినప్పుడు ఈమె చాలా హృదయంలో నొచ్చిపోయింది, హృదయంలో బాధపడింది, హృదయంలో వేదన పడుతూ వచ్చి మరి ఏం చేసిందంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎగతాళి చేశారు. కానీ అయితే అప్పుడు లూయిస్ ఏం చేసిందంటే తను ఇంకా బాధపడింది కదా, ఎవరిని అడగాలి? ఏసైనా అడుగుతారా? కాదు. లూయిస్ ఏం చేసిందంటే ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వచ్చింది. ఎవరి దగ్గరికి? వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చింది. నాన్న అమ్మ వాళ్ళు చెప్పాను కదా ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తారని చెప్పినాము, ప్రార్థనతో ఆరంభిస్తారు. ఏంతో? ప్రార్థనతో ఆరంభిస్తారు. మరి ప్రార్థనతో ఏం చేస్తారు? ముగిస్తారు. ప్రార్థనతో ఏం చేస్తారని చెప్పాను? ఆరంభిస్తారు, ప్రార్థనతో ముగిస్తారు. కాబట్టి అప్పుడు వాళ్ళమ్మ నాన్న గ్యాదర్ అయినారు. ఎక్కడికి? కలిసి ఉన్నప్పుడు వచ్చింది లూయిస్ వచ్చి, నాన్న నాకేం కావాలి? బట్టలు కావాలి, షూ కావాలి. మా ఫ్రెండ్స్ నన్ను ఏం చేసినారు? ఎగతాళి చేసినారు నాన్న అనేసి అమ్మ నాన్న దగ్గరికి వచ్చింది. ఎవరు నాన్న? ఎవరు వచ్చారు? లూయిస్. మీలాంటి చిన్న బిడ్డనే చూడండి వచ్చి వాళ్ళ నాన్న దగ్గర వాళ్ళ అమ్మ దగ్గర భుజం మీద పడి ఏడుస్తా ఉంది. ఎందుకు ఏడుస్తుంది? వీళ్ళు చర్చికి వెళ్తారు అని ఎగతాళి చేశారు కదా. అప్పుడు బిడ్డ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి భుజం మీద ఏడుస్తుందా లేదా చూడండి. ఎవరి మీద పడింది? డాడీ మీద కదా. ఎవరు తెచ్చిస్తారు ఫస్ట్? ఏదన్నా అక్కడ ఉంటే ఎవరు తేవాలా మీకు? డాడీ కదా. కాబట్టి ఆ బిడ్డ మరి డాడీ మీద పడి ఏడుస్తా వచ్చింది. డాడీ మీద పడి ఏడుస్తా వచ్చినప్పుడు వాళ్ళ డాడీ సరే అమ్మా నేను కొనుక్కొస్తానులే, నేను తీసుకొస్తానులే అన్నాడా? వీళ్ళ డాడీ లేదు. వీళ్ళ డాడీ కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు. వీళ్ళ డాడీ కూడా దేవుణ్ణి ఈ బిడ్డను చాలా చక్కగా పెంచినవాడు. కాబట్టి ఈ బిడ్డ వేసినప్పుడు ఏమాత్రం కూడా తను మరి ముందుకెళ్ళకుండా ఆత్మీయంగా ఆ బిడ్డను ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. ఎట్లా సిద్ధపరుస్తున్నాడు? ఆత్మీయంగా సిద్ధపరుస్తున్నాడు. అమ్మా లూయిస్
ఎందుకు నువ్వు అట్లా ఏడుస్తున్నావు? ఏడవద్దు. నువ్వేం చేయాలంటే నన్ను కాదు అడగాల్సింది. ఎవరిని అడగాలా? నన్ను కాదు అడగాల్సింది, యేసయ్యను అడుగు. యేసయ్యను అడుగు, యేసయ్యకు ప్రార్థన చేయి. యేసయ్యను ఏం చేస్తాడంటే ఇస్తాడమ్మా అనేసి వాళ్ళ డాడీ చెప్తూ వచ్చాడు. మీరు ఇక్కడ చేర్ల బిడ్డలు అట్లా చేస్తారా? మీ మమ్మీ వాళ్ళు అట్లా పెంచుతున్నారా మిమ్మల్ని? ప్రతి దానికి ఏం చేస్తారు? డాడీ డాడీ నాకు ఇది కావాలా, అమ్మ అమ్మ నాకు ఇది కావాలి అనేసి ప్రతి దానికి ఏం చేస్తున్నారంటే ఈ దినాల పిల్లలు ప్రతి దానికి తల్లిదండ్రులు ఎంతగానో విసిగిస్తున్నారా లేదా? అందుకే పాట నేర్చుకున్నాం, అమ్మకు నాన్నకు లోబడుదుము అని పాట నేర్చుకున్నారు ఇప్పుడే కదా. అమ్మకు నాన్నకు లోబడుతున్నారా మీరు? లోబడుతున్నారా? నిస్సే అమ్మ నాన్నకు లోబడుతున్నారు ఇక్కడ. ఈ లూయిస్ అమ్మ నాన్నకి ఎంతగానో చెప్పిన వెంటనే లూయిస్ అమ్మ నన్ను కాదు అడగాల్సింది, యేసయ్యను అడగమ్మా అంటే ఆ బిడ్డ వెంటనే అవునా డాడీ అనేసి వెంటనే రూమ్లోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి చూడండి, గదిలోకి వెళ్ళి మోకరించి చేతులు జోడించి చక్కగా ప్రార్థన చేస్తుంది. చూడండి, మీరు ప్రార్థన కొంగని నాన్న అంటే కొంతమంది కళ్ళు తెరుస్తున్నారు, కొంతమంది చేతులు జోడించడం లేదు, కొంతమంది చేతులు జోడించారు. అట్లా చేస్తుందా లూయిస్? ఎట్లా చేస్తుంది బిడ్డ? చక్కగా కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఎంతో భయభక్తులతో మరి దేవునికి ఏం చేస్తుంది? అంగీకారంగా ప్రార్థన చేస్తుంది. ప్రార్థన అంటే ఏంటి? యేసయ్యా నా యొక్క అక్కర ఇది అని యేసయ్యని ఏం చేస్తుంది? అడుగుతా ఉంది. డాడీని ఎట్లా అడిగిందో అట్లా యేసయ్యని బిడ్డ భక్తితో అడుగుతుంది. అడుగుతుందా లేదా? చూస్తున్నారా? అడిగింది. ఎవరిని అడిగింది? యేసయ్యని అడిగింది. అడిగిన తర్వాత ఇంకా అనేసి ప్రార్థన చేసేసి దేవునికి తన యొక్క అక్కరను చెప్పేసి ఇంకా మళ్ళీ స్కూల్కి వెళ్తుంటే దారిలో అంతా ఉంటారు కదా, విలేజ్ నుంచి పోతా ఉంటే చాలా మంది 30-20 మెంబర్స్ 15 మెంబర్స్ అంటే 15 మంది అట్లా క్యారెల్ కట్టుకొని నడుచుకుంటూ పోయేవాళ్ళం మేమైతే. అట్లా ఈ దినాల్లో బస్సులకు వెళ్తారు కదా, అట్లనే పోతా ఉంటే అప్పుడు ఏమని చెప్తుందంటే అందరికి సువార్త చెప్తుంది. నేను యేసయ్యని అడిగాను, ప్రార్థన చేశాను, రేపు నాకు సండే కంటే యేసయ్య ఏమి ఇస్తా అంటే డ్రెస్ ఇస్తాడు, షూ సాక్స్లు ఇస్తాడు అనేసి గట్టిగా వాళ్ళ ఫ్రెండ్స్ తో పోతా ఉంటే చెప్తా ఉంది. చెప్తున్నప్పుడు ఎగతాళి చేసింటారు కదా, ఎగతాళి చేసిన వాళ్ళందరూ వింటున్నారు. ఏమని? ఇప్పుడే చినిగిపోయింది కదా, చినిగిపోయిన డ్రెస్ వేసుకొని పోయింది, సండేకి అంతా ఇస్తారంట అని కొంతమంది విని విడిచిపెట్టిన వాళ్ళు ఉంటున్నారు. కానైతే ఈ బిడ్డ విశ్వాసంతో దేవుని అడిగింది కాబట్టి నాకు ఫ్రైడే కంటే సండే కంటే వేసే కంపల్సరీ నాకేమిస్తాడు? డ్రెస్ ఇస్తాడు, సాక్స్ ఇస్తాడు, షూ ఇస్తాడని ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేసింది కాబట్టి విశ్వాసంతో దారిలో స్కూల్కి వెళ్తూ చెప్పింది. మళ్ళీ ఇంటికి వచ్చింది, ఫ్రైడే వచ్చింది, మళ్ళీ సాటర్డే వచ్చేసింది. ఏమొచ్చేసింది? సాటర్డే కూడా వచ్చేస్తుంది. అప్పుడు ఇంటి దగ్గర పిల్లలు ఆడుకుంటారు కదా, ఇంటి పక్కన ఏం చేస్తారు? ఆడుకుంటారు కదా. స్కూల్కి వెళ్ళి వచ్చినాక ఎక్కడ ఆడుకుంటారు? ఇంటి దగ్గర కదా. ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్ తో కూడా చెప్తుంది నాకు సండే కంటే ఏమి ఇస్తాడు? డ్రెస్ ఇస్తాడు, షూ ఇస్తాడు, సాక్స్ ఇస్తాడు అని ఎంతో ధైర్యంగా విశ్వాసంతో చెప్తా వచ్చింది. ఎవరు? లూయిస్ చెప్తా వచ్చినప్పుడు సాటర్డేనే వాళ్ళ సండే స్కూల్ టీచర్ సాటర్డేనే వాళ్ళ సండే స్కూల్ టీచర్ ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల విషయమై బట్టలకు షాప్కి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? షాప్కి వెళ్తుంది. షాప్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ యొక్క షాప్కి వెళ్ళినప్పుడు డ్రెస్సులు తీసుకొని వస్తుంది, షూ తీసుకొని వస్తుంది వాళ్ళ పిల్లలకని. ఆమెకు కాదు, లూయిస్ కాదు. తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు చూడండి, తీసుకొని వచ్చినప్పుడు ఆ లూయిస్ కి వాళ్ళ యొక్క పిల్లలకి ఏమైపోతుందంటే ఆ బట్టలు మరి ఫిట్ అయిపోతాయి. ఏమైపోతాయి?
ఫిట్ అయిపోతాయి, టైట్ అయిపోతాయి. అయిపోయినప్పుడు ఆమె పడుకొని నిద్రపోతా ఉంటే రాత్రి దిగులు చేసుకుంటా పండుకుంటది. దిగులు చేసుకుంటా, అయ్యో నా బిడ్డలకు బట్టలు తెచ్చానే, నా బిడ్డలకు షూ తెచ్చానే, సాక్స్ తెచ్చానే, ఫిట్ అయిపోయినాయి అనేసి ఎంతో బాధపడుతూ చింతపడుతూ స్లీపింగ్ చేస్తా ఉంది, నిద్రపోతా ఉంది. ఏం చేస్తుంది? నిద్రపోతుంది. ఎవరేమా అని చెప్పాను? లూయిస్ కాదు, సండే స్కూల్ టీచర్ జాయిస్ ఆంటీ. ఈ ఆంటీ పేరు జాయిస్ ఆంటీ. ఈ ఆంటీ నిద్రపోతా ఉంది సండే స్కూల్ టీచర్ కి. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒక ఆలోచన గుర్తు చేస్తున్నాడు. జాయిస్ నువ్వేం చేస్తావంటే ఆ బట్టలు లూయిస్ కు ఇవ్వాలి. నువ్వేం చేయాలి? ఆ బట్టలు ఎవరికి ఇవ్వాలి? లూయిస్ కి ఇవ్వాలనేసి దేవుడు ఆమెకు పడుకున్నప్పుడు దేవుడు కల ద్వారా తనకు మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆమె లేచి, ఆ రోజు ఏ రోజు అన్నాము? షాప్కి వెళ్ళిన రోజు సాటర్డే అని చెప్పాను. ఏ రోజు? ఆ రోజు సాటర్డే వెళ్ళింది. సాటర్డే నైట్ పడుకుంది. దేవుడు గుర్తు చేశాడు. సండే మార్నింగ్ లేచింది సండే స్కూల్ టీచర్ ఆంటీ. ఏం చేసి జాయిస్ ఆంటీ లేచి డ్రెస్ తీసుకొని లూయిస్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది. ఎవరింటికి వస్తుంది? లూయిస్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు అప్పటికంతా లూయిస్ లేచి స్నానం చేసుకొని మమ్మీకి అన్ని పనులు చేసింది. ఊడవడం, కడగడం, తోమడం అన్ని చేసేసి స్నానం చేసుకొని రెడీ అవుతుంది. రెడీ అవుతూ వచ్చినప్పుడు గేట్ కొట్టింది. లూయిస్ అని కొడితే లోపల వాళ్ళ మమ్మీ బయటకు వచ్చింది. ఎవరు వాళ్ళ మమ్మీ? లూయిస్ వాళ్ళ మమ్మీ బయటకు వచ్చేసి అక్క లూయిస్ లేదా అంటే స్నానం చేసుకుంటుంది అక్క అని చెప్పింది వాళ్ళ అమ్మకు. చెప్పినప్పుడు ఏం చేసిందంటే జాయిస్ ఆంటీ, అక్క దేవుడు ఏమని చెప్పాడంటే ఈ డ్రెస్ లూయిస్ కి ఏమన్నాడు, ఈ షూ మరి లూయిస్ కి ఏమన్నాడు, ఈ సాక్స్ లూయిస్ కి ఏమన్నాడు అనేసి జాయిస్ ఆంటీ మరి లూయిస్ వాళ్ళ మమ్మీకి ఇస్తే లూయిస్ కి వాళ్ళ మమ్మీ డ్రెస్, సాక్స్లు, షూలు ఇచ్చింది. చూడండి చేతిలో ఏమున్నాయి? షూ ఉన్నాయి, సాక్స్లు ఉన్నాయి, డ్రెస్ ఉంది. అక్కడేమో ఫస్ట్ టైం మనం చూసినప్పుడు ఎంతో విచారంతో దేవునికి ప్రార్థన చేసింది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఆమె ఫేస్ లో ఏముంది? సంతోషం ఉంది. ఎందుకు? యేసయ్యని నేను అడిగాను, అడిగితే దేవుడు నాకేమి ఇచ్చినాడు? బట్టలు ఇచ్చినాడు కదా అనేసి ఎంతో సంతోషంతో అవి పట్టుకుని ప్రభుని ఎంతగానో స్తుతిస్తుంది, ప్రభుని ఎంతగానో ఆరాధిస్తా వస్తుంది. ఎవరు? లూయిస్. మళ్ళీ ఈ లూయిస్ అంట మరి దేవుణ్ణి ఒక్కటి అడిగితే రెండు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? రెండు ఇచ్చాడు. అందుకే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఏందంట అడిగింది లూయిస్, కానీ దేవుడు ఆమెకు రెండంతల ఆశీర్వాదాలు ఇస్తూ వచ్చాడు. చూడండి, ఎందుకంటే మరి ఈ యొక్క లూయిస్ ఎట్లా అడిగింది దేవుణ్ణి? ఎట్లా అడిగింది నాన్న? భయభక్తులతో అడిగింది, విశ్వాసంతో అడిగింది. మరి దేవుడు ఇస్తాడనే తన నమ్మకంతో అడుగుతూ వచ్చిన దాన్ని బట్టి దేవుడు ఎంతగానో ఆమెను హెచ్చించి, దేవుడు ఎంతగానో ఆమె జీవితంలో గొప్ప కార్యము, ఆశ్చర్యమైన కార్యము దేవుడు చేస్తూ వచ్చాడు. వచ్చినప్పుడు ఆ బిడ్డ ఎంతో సంతోషంగా డ్రెస్ వేసుకొని సండే క్లాస్కి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? సండే క్లాస్కి వెళ్తుంది. వేసుకొని వెళ్తా ఉన్నప్పుడు ఏం చేస్తారు? విలేజెస్ లో ఏం చేస్తారు? ఇంటి పక్కల వాళ్ళంతా ఏం చేస్తారు? విచిత్రంగా చూస్తారు కదా. లేకపోతే మరి దారిలో వెళ్తా వచ్చినప్పుడు చాలా మంది అమ్మమ్మ, తాతయ్య వాళ్ళంతా ఏంది రోజు ఈ పిల్ల చినిగిపోయిన బట్టలు వేసుకొని వెళ్ళేది, చినిగిపోయిన షూ వేసుకొని వెళ్ళేది, మరి చినిగిపోయినది వాటితో నడిచి వెళ్ళేది. కానీ అయితే ఈ రోజు ఏంది ఇంత బ్యూటిఫుల్ గా ఉంది, ఇంత చక్కగా రెడీ అయింది, ఎక్కడి నుంచి వచ్చాయి అని వాళ్ళలో సందేహము, ఆలోచన వస్తూ వచ్చినప్పుడు ఈ లూయిస్ ఏం చేసింది? చాలా మంది అడిగినప్పుడు నాకు యేసయ్య ఇస్తానని చెప్పాను కదా నేను సండే కంట, కాబట్టి దేవుడు నాకేమిచ్చినాడు? ఒక జత అడిగితే 2 జతలు నాకు డ్రెస్ ఇచ్చాడు, 2 షూ ఇచ్చినాడు, 2 సాక్స్లు ఇచ్చాడు దేవుడు అనేసి ఎంతో మందికి ఏం చేసిందంటే సాక్ష్యం చెప్పింది. ఏం చెప్పింది?
సాక్ష్యం చెప్పింది, దేవుని మహిమపరిచింది, దేవుని ఘనపరిచింది, దేవుణ్ణి ఆరాధించిన బిడ్డగా ఉంది. అనేకులు అప్పుడు చూసినప్పుడు ఆశ్చర్యపోయి ఎంతో మంది దేవుని ఇంటికి చేర్చబడుతూ వచ్చారు. కాబట్టి ఈ బిడ్డ మరి దేవునిలో భయభక్తులు కలిగి ఉండడాన్ని బట్టి దేవుడు ఆమెకు రెట్టింపు మేలు చేస్తూ వచ్చాడు. చేశాడా లేదా పిల్లలు? చేశాడు. కాబట్టి మీ జీవితంలో కూడా ఇక్కడ చేరిన బిడ్డలందరి విషయంలో కూడా భయభక్తులతో ఉన్నారనుకోండి, దేవుడు ఏమనిస్తాడంటే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు. కాబట్టి నాలాంటి చిన్నలంటే యేసయ్యకు ఇష్టం అన్నారు కదా. కాబట్టి దేవుని యందు మీరు ఏముండాలా? భయభక్తులు కలిగి ఉండాలా. సండే స్కూల్ కు రావాలి. సండే స్కూల్ కు వచ్చి మరి అమ్మా నాన్న మాటలు వినాలి. మా అమ్మా నాన్నకు లోబడాలి. అమ్మా నాన్నకి ఏం చేయాలా? పిల్లలు అమ్మా నాన్నకి ఏం చేయాలా? లోబడాలి. అమ్మా నాన్నని ఏం చేయాలి? గౌరవించాలి. వారి మాట శ్రద్ధగా వినాలా. లూయిస్ ఏడ్చిందా? ఏడుస్తారు. నువ్వు డాడీ గారు నాకు కొనిచ్చావా అని అంటారు. ఏమంటారు? నాకు ఇప్పుడే కావాలని ఎంతో గారాబం చేస్తారు ఈ దినాల్లో పిల్లలు. కానీ అయితే లూయిస్ అట్ట చేసిందా? నన్ను కాదమ్మా అడగాల్సిందే, నువ్వు ఎవరిని అడగాలా? యేసయ్యను అడగమ్మా అంటే వెళ్ళి మోకరించి ఆ బిడ్డ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. అటువంటి లూయిస్ వలె మీరు కూడా ఉంటారా లేదా పిల్లలు? తీర్మానం చేసుకుంటారా మీరు? లూయిస్, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా నేను. లూయిస్ ఏ పట్టణంలో ఉంది? న్యూయార్క్ పట్టణంలో ఉంది కదా. వాళ్ళ అమ్మ నాన్నకు వాళ్ళు ఎటువంటి పేదలు? నిరుపేదలు కదా. నిరుపేదలు. వాళ్ళు ఏమి కలిగి ఉన్నారు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు. దేవునిలో వాళ్ళు భాగ్యవంతులు. వాళ్ళు ఎట్లా ఆరంభించే వాళ్ళు, ఎట్లా ముగించే వాళ్ళు? ప్రార్థనతో ఆరంభించే వాళ్ళు, ప్రార్థనలో ముగించేవాళ్ళు. మరి లూయిస్ ని ప్రతి ఒక్క దానికి మందిరానికి తీసుకొని వెళ్ళేవాళ్ళు, ఇంకా సండే స్కూల్ కు తీసుకెళ్లేవాళ్ళు. కానీ అయితే మరి లూయిస్ కి ఏమైంది? ఒక రోజు స్కూల్ కి వెళ్తుంటే ఏమైంది? బట్టలు చినిగిపోయింటే వాళ్ళ ఫ్రెండ్స్ ఆమెను ఏం చేసినారు? ఎగతాళి చేశారు. చేసినప్పుడు వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి అడిగితే ఏమన్నారు? వెరీ గుడ్. నన్ను కాదమ్మా అడగాల్సింది, నువ్వు ఎవరిని అడగాలా? యేసయ్యను అడిగారన్నారు. యేసయ్యను అడిగితే ఏమీ చేసినారా నా బిడ్డకు లూయిస్ కి? ఒక్క డ్రెస్ అడిగితే 2 డ్రెస్సులు ఇచ్చాడు, 2 సాక్స్లు ఇచ్చాడు, 2 షూలు ఇచ్చాడు. అప్పుడు ఆ బిడ్డ ఎంతో సంతోషంగా దేవునికి మహిమపరిచింది, దేవునికి ఆరాధించింది. అనేకులు చూసినప్పుడు ఎంతో మంది కూడా ఆశ్చర్యపోయి దేవుని యొక్క సన్నిధికి రాబడుతూ వచ్చారు. మరి మీ జీవితాల ద్వారా రాబడాలంటే లూయిస్ వల్ల మీరు ఏం కలిగి ఉండాలా? భయభక్తులు కలిగి ఉండాలా. దేవుని సన్నిధికి రావాలా, సండే స్కూల్ కి రావాలా, ప్రతి మీటింగ్ కి మీ అమ్మా నాన్నలతో కూడా కలిసి రావాలా. వచ్చేదే కాకుండా మళ్ళీ ఏం చేయాలా? మీరు మళ్ళీ ఏం చేయాలా? నాన్న? ప్రార్థన చేసే వాళ్ళుగా ఉండాలా. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతి అక్కరని మీ విషయాల్లో దేవుడు తీర్చేవాడుగా ఉంటాడు. మరి ఆ తీర్మానం చేసుకుంటారా? లూయిస్ వలె చేసుకుంటారా మీరు బిడ్డలు? అందుకే చిన్న బిడ్డలు నా ఇద్దకు రానియడం ఎంత ప్రయాసతో. మరి ఎప్పుడో ప్రార్థన మందిరంలో దేవుని సేవకులు మీకోసం ప్రయాసతో రాబోయే దినాల్లో మీరు అటువంటి భాగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా దేవుల్లో కావాలని మరి ఈ VBS ను మీకోసమే ఏర్పాటు చేశారు దేవుని ఉద్దేశం బట్టి. కాబట్టి మీరు రాబోయే దినాల్లో చాలా బ్లెస్సింగ్ బిడ్డలు. కాబట్టి ప్రార్థన చేద్దాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి. మోకరించండి, చేతులు జోడించండి. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. పలికిస్తా. యేసు ప్రభువా, నేను కూడా లూయిస్ వలె అమ్మా నాన్నకు లోబడే బిడ్డగా, విధేయత చూపే బిడ్డగా
ప్రతి సండే సండే స్కూల్కి వచ్చేది బిడ్డగా, ప్రార్థించే బిడ్డగా, నిన్ను మహింపరిచే బిడ్డగా, నీ ఘనత తెచ్చే బిడ్డగా నన్ను సిద్ధపరచండి. యేసునామమున ఆరాధిస్తూ అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, మంచి కథ విన్నాం కదా, మనము మంచి కథ విన్నాం కదా. అలా చూసాడు 5 నిమిషాలు మ్యాజిక్ షో ఇష్టమైన మీకు చూస్తారా?